హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పండి. హ్యాపీ శ్రీరామనవమి. మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి శ్రీరామనవమి పండుగ రోజు పూజ ఎలా జరుపుకున్నానో అలానే నా మార్నింగ్ రొటీన్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట, 10 మినిట్స్ తక్కువ 5 అట్లా అవుతుంది. ఇంకా సన్ రైజ్ అంటే సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా ఏంటంటే 5 అట్లా అవ్వగానే కొంచెం తెల్లవారిపోయినట్లుగా ఉంటుందన్నమాట. ఇంకా మా అత్తయ్య అయితే గేట్ ఓపెన్ చేస్తూ ఉండింది. ఇంకా అవన్నీ అరుగులు అవన్నీ కడిగేసేసానండి. చక్కగా ఇంటి ముందు ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను ముగ్గు పిండితో ఈరోజు అయితే. ఇంకా అలానే ఇలా కలర్స్తో అయితే కలర్స్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా వాకిలి ముందు పసుపుతో అలికేసి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను. చాలా కళగా ఉంటుంది కదండి పండుగలు అప్పుడైతే. ఇల్లంతా ఎంతో ముచ్చటగా ఉంటుంది, చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలానే పండుగ హడావిడి ఉంటుంది కదండి, ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఎంత ఎర్లీగా లేచినా సరే హడావిడిగానే ఉంటుందన్నమాట. ఇంకా పండుగకు సంబంధించి ముందు రోజు కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదండి. ఇంకా అందులో భాగంగానే మాకు వెదులుపల్లి పూల మార్కెట్ ఉంటుంది కదా, అక్కడైతే ఇలా పువ్వులు అయితే తెప్పించేసుకున్నాను. బంతిపూలు ఇంకా అలానే జాజులు అనమాట. ఇవి కనకంబరాలతో కలిసి మాలలు అల్లించేసేస్తే మామూలుగా రేట్ ఎక్కువగా ఉంటాయి కదండి బయట కొనాలంటే. ఇంకా అందుకని ఇలా ముందు రోజు తెప్పించుకొని మాలలు వేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ అవుతుంది. ఇంకా అలానే మనకి పటాలు నిండుగా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా ముందు రోజే బంతిపూలు ఇంకా అలానే జాజులు తెప్పించేసి మాలలు అల్లేసానండి. చూస్తున్నారు కదా, బంతిపూలు అవన్నీ గుచ్చేసి నైట్ అంతా నేను బయటే పెట్టేశాను. ఇంట్లో వేడిగా ఉంటుంది కదా, ఇంకా ఈ సమ్మర్ అంతా ఇలానే వేడిగా ఉంటుంది కదండి ఇంట్లో. పువ్వులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే బయట అంటే స్పేస్ లేదు అనుకున్నప్పుడైతే బయట చక్కగా నీళ్ళు చల్లేసేసి బయట పెట్టేసుకోవచ్చు అనమాట. బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు అయితే. ఇంకా మార్నింగే ఇలా తులసికోటను అయితే అందంగా అలంకరించేసుకున్నాను, బంతిపూలు మాల వేశాను. ఇంకా అలానే పసుపు రాసేటప్పుడు ఆకులకు రాస్తే సరిపోతుందండి. తులసికోటకైతే మనం పూజించుకునేటప్పుడు తులసి కాడకైతే రాయకూడదు, తొందరగా నిద్రిస్తుంది అంటారు కదా, అందుకైతే ఆకుల వరకే రాస్తే సరిపోతుంది. ఒక 5 ఆకులకు పసుపు కుంకుమ అలంకరించే సరిపోతుందండి. ఇంకెక్కడైతే ఇంటి ముందు అలంకరణ అంతా అయిపోయింది కదా, ఇప్పుడైతే చక్కగా పూజకు సంబంధించి ఈరోజు పానకము ఇంకలానే వడపప్పు చేయాలి కదా, అందు గురించి అయితే ఇక్కడ నేను పెసరపప్పు వాటర్ వేసేసి నానబెట్టేస్తున్నాను అనమాట. ఇవి ఒక 1/2 అవర్ టు ఒక 3/4 గంట లోపల అయితే చక్కగా సోక్ అయిపోతాయి అనమాట. బాగుంటుంది వడపప్పు. కంపల్సరీగా ఈరోజు వడపప్పు పానకం పెడతారు కదండి. శ్రీరామనవమి అంటేనే శ్రీరామ కళ్యాణం కదా. ఈరోజు శ్రీరాముడి కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి అంటే వడదెబ్బ కొట్టకుండా ఇలా పానకము ఇంకా అలానే ఇలా వడపప్పు పెడితే అలా వడదెబ్బ కొట్టకుండా ఉంటుందని చెప్పి ఇవి ఆనవాయితీగా వస్తుంది కదండి. ఇంకా అందు గురించి అయితే ఇలా ఈరోజైతే పానకం అనమాట ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా మనము ఏమైనా ప్రసాదాలు చేసినా చేయకపోయినా సరే పానకము వడపప్పు అనేది రాములు వారికి అయితే నైవేద్యంగా సమర్పించాలండి. ఇంకా అలానే చాలా ఇష్టం కదా అందరికీ ఈ పానకము వడపప్పు అంటే. ఇంకా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఈ పానకం తాగాల, ఇంకా అలానే వడపప్పు తినాలా అని చెప్పి. ఇంకా నేనైతే ఇక్కడ పానకానికి సంబంధించి ముందుగా ఒక పాత్రను అయితే చక్కగా ఒక చిన్న బిందెలాగా తీసుకొని దానికి పసుపు కుంకుమతో అలంకరించేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను కదా, దాన్ని చక్కగా కొట్టేశాను. ఇలా రెడీ చేసుకున్న బిందెలో అయితే ఈ బెల్లాన్ని వేసేసి కొంచెం వాటర్ పోసి మనము పూజ ప్రిపేర్ చేసుకునేలోపు పూజకు సంబంధించి ఇలా బెల్లం అయితే చక్కగా కరిగిపోతుంది అనమాట. మామూలుగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా టైం ఉంది కదంటే ఈ లోపల ముందు ఇలా పక్కన పెట్టేసేద్దామని చెప్పి నేనైతే ఇలా బెల్లాన్ని అయితే దంచుకున్నాను అనమాట. చక్కగా ఆ బెల్లాన్ని ఆ బిందెలో వేసేసుకొని ఇంకా ఇక్కడ మిరియాలు కూడా తీసుకున్నాను. మిరియాలు కూడా పౌడర్ చేస్తానండి, అంటే కొంచెమే తీసుకున్నాను అనమాట. ఇంకా అందుకని దీనిలో వేసి పొడి చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అలానే 4 యాలకులు వేశాను. చక్కగా పొడి చేసేసి ఆ బెల్లంలో కలిపేసి వాటర్ పోసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంకా నేను ఈ లోపల పూజకు సంబంధించి అలంకరణ చేసుకోవాలి కదా, చాలా టైం పడుతుందండి అలంకరణకు సంబంధించి అయితే. ఇంకా చాలా టైం పడుతుందని చెప్పి ఈ లోపల ఇవి నాకు రెడీ అయిపోతాయి కదా అని చెప్పి ముందు సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా చక్కగా పౌడర్ అయిపోయిందనమాట. ఈ మిరియాలు ఇంకా అలానే యాలకులు ఇవి కూడా దంచేసాను. వీటిని ఇంకా ముందుగా రెడీ చేసుకున్న బెల్లంలో వేసేసి కొంచెం వాటర్ పోసేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈ లోపల చక్కగా కరిగిపోతుంది బెల్లం అనేది వాటర్లో. ఇంకా మనకి తర్వాత ఎంత వాటర్ కావాలనుకుంటే ఇంకా అంత వాటర్ తర్వాత కలుపుకోవచ్చు.
పానకం అనేది కొంతమంది ఘాటుగా ఇంకా అలానే తీయగా ఇష్టపడుతూ ఉంటారు. అవి రెండు ఉంటేనే సమపాళ్ళల్లో బాగుంటాయి అన్నమాట పానకం అనేది. కొంచెం బెల్లం తక్కువైనా ఇంకా అలానే కొంచెం మిరియాలు ఎక్కువైనా సరే తాగడానికి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. కరెక్ట్గా సరిపోవాలి, కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుంది కదా పానకం అంటే. ఘాటు కూడా తీపిదనానికి తగ్గట్టుగా ఉంటేనే పానకం అనేది కమ్మగా ఉంటుంది తాగడానికి. ఇంకా చూస్తున్నారు కదా, పానకానికి సంబంధించి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపలైతే ఇంకా చింతపండు పులిహోర తయారు చేశాను అనమాట నైవేద్యంగా. ముందుగానే రైస్ కుక్ చేసేసుకున్నాను అనమాట. కుక్ చేసుకున్న రైస్ని ఇంకా చింతపండు కూడా ముందుగానే ఫస్ట్ ఉదయాన్నే లేవగానే నానబెట్టేసాను. ఇంకా దాన్ని కూడా కొంచెం వెయిట్ చేసేసి కలిపేసి రైస్లో ఇంకా తాలింపు అయితే పెట్టేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే పులిహోర అయితే. ఇంకా ఇవి 3 అయితే రాముల వారికి నైవేద్యంగా సమర్పించానండి. ఇంకా లేచిన దగ్గర నుంచి అంతా హడావిడిగా ఉంటుంది కదా. ఇంకా ఈ లోపలైతే నాకు నైవేద్యాలు ప్రిపేర్ చేసేసిన తర్వాత వెంటనే నేను పూజకు సంబంధించి దేవుడి గది అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా అలానే రాముల వారి పటం ఉంటుంది కదా, ఆ పటాన్ని అయితే చక్కగా తుడిచేసి తడి బట్టతో ఇలా గంధము కుంకుమతో చక్కగా అలంకరించుకొని బొట్లు పెట్టుకున్నాను. ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా ఈరోజు అయితే. మనం అంతకుముందు పటాలని క్లీన్ చేసి పెట్టుకున్నా సరే, ఈరోజు కళ్యాణం కాబట్టి ఖచ్చితంగా పటాలని క్లీన్ చేసి బొట్లు పెట్టి పూలతో అలంకరించుకొని పూజించుకోవాలండి. ఇంకా అందు గురించి అయితే చూస్తున్నారు కదా, చక్కగా తడి క్లాత్తో తుడిచేసాను అనమాట. గంధంతో అలంకరించేసాను. కుంకుమ బొట్లు పెడుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఉంగరపు వేలుతోనే కుంకుమ బొట్లు పెట్టాలండి. రౌండ్గా కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం ఏం చేయని అవసరం లేదు. కరెక్ట్గా ఆ రౌండ్ బొట్టు అనేది స్టిక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మన ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిన పటం అండి ఇది. రామ పరివారం, రామ కుటుంబం ఉన్న ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా. అంటే రామ కుటుంబమే కాదండి, శివ కుటుంబము ఇంకా అలానే అంటే కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోలని మనము ఇంట్లో పెట్టుకొని పూజించడం వలన చాలా సకల శుభాలు కలుగుతాయని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అందు గురించి అయితే ఇలా రాముల వారి కుటుంబం ఉన్న ఫోటోని పెట్టుకొని పూజించుకుంటే చాలా మంచిదండి. ఇంకా అలానే ఇక్కడ విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి, ఇంకా అందరు రాముడు ఇంకా వెంకటేశ్వర స్వామి ఇంకా అందరూ ఆ విష్ణు రూపమే కదండి. ఇంకెక్కడ నేను వెంకటేశ్వర స్వామి ఇంకా అలానే లక్ష్మీదేవిని కూడా చక్కగా కడిగి, అంటే వెండి ప్రతిమలు కదా అండి, ఇంకా చక్కగా వాటిని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత గంధము కుంకుమతో అలంకరించేసుకుని పూజలో అయితే పెట్టేశాను. ఇంకా అలంకరణ అయితే చేసుకున్నానండి పూజ గదినంతా. చాలా టైం అయితే తీసుకుందనమాట. అందంగా ఇలా ముందు కూడా అంటే మనకి ఆ పూజ గదికి సంబంధించి ఇక్కడ నాకైతే ప్రత్యేకంగా గడప అనేది లేదు. ముందు ఉన్న ఆ చెక్కకే నేను పసుపు కుంకుమ రాసి ఇంకా బొట్లతో అలంకరించుకుంటాను అనమాట. ఇంకా ఇప్పుడైతే పూజకు సంబంధించి ఇంకా అలంకరణ అయితే అంతా సిద్ధం చేసుకున్నానండి. పటాలకు నిండుగా పూలతో అలంకరించుకున్న తర్వాత ఇంకా అలానే నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దీపపు కుందులు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా దీపం వెలిగించడమే. ఈ లోపల అయితే రెడీ అయ్యి వచ్చేసాను ఇంకా దీపం పెట్టేసుకుందామని. ఈరోజు శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం వేళలో శ్రీరాముల వారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయండి. ఎందుకంటే శ్రీరాముల వారు మధ్యాహ్నం వేళలో కదా జన్మించింది. 12 నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ టైంలో జన్మించారు కాబట్టి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారండి. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా ఆయన అయితే ఆ టైంలో తలుచుకుంటూ పూజలు అయితే చేసుకుంటూ ఇంకా రామనామం జపించుకుంటూ ఇలాంటివన్నీ చేయడం వలన చాలా అంటే చాలా మంచిదనమాట. ఇంకా చూస్తున్నారు కదా, పటాలని ఎంత అందంగా అలంకరించుకున్నానో. ఇంకా చాలా టైం పట్టిందండి. ఎంత టైం తీసుకున్నా సరే ఇలా పూజ గదిని మాత్రము అలంకరించుకుంటే ఇంకా ఇల్లు స్వర్గమేనండి. ఇంకా చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. మనకి ఎంత టైం తీసుకున్నా సరే పూజ గదిని మాత్రం చక్కగా అలంకరించుకోవాలని నాకైతే ఉంటుందన్నమాట. ఇంకా అలంకరణ అంతా చేసుకున్నాను కదా. ఈ లోపల నేనైతే ఇంకా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, వీటిని అయితే ఇంకా ప్రసాదంగా పెట్టి ఇంకా దీపం అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా ప్రత్యేకంగా ఈ శ్రీరామనవమి రోజున రామ జపం చేసుకుంటే చాలా మంచిదండి. రామనామం పలుకుతూ ఉండాలన్నమాట. రోజంతా చేయకపోయినా సరే మనము ఆ టైంలో ఏదైతే టైం ఉంటుందో మధ్యాహ్నం అప్పుడు 12 నుంచి 12 గంటల 30 నిమిషాలు ఈ మధ్యలో అయితే మనము రామనామం అయితే ఉంటుంది కదా. ఆ నామాన్ని మనము 108 సార్లు జపించుకుంటా లేదంటే మనం బుక్కులో రాసుకుంటా ఉచ్చారణ చేస్తూ ఉన్నాం అనుకోండి, చాలా మంచిదనమాట. ప్రతి సంవత్సరం చేసే పని అనమాట ఇదైతే. నేను బుక్కులో ఖచ్చితంగా 108 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రాసుకున్నాక వాటిని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఇంకా చక్కగా చదువుకుంటూ ఉంటానండి. ఆ రాముల వారి రూపాన్ని మనసులో తలుచుకుంటూ పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట.
ఇంకా ఇంట్లో పెద్దవాళ్లే కాదండి, పిల్లలకు కూడా చక్కగా ఇలా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని ఉచ్చారణ చేపించేలా ఇంకా అలానే రాస్తే చాలా మంచిదనమాట. ఇంకా ఆ రోజైతే మనం పూజ అంతా కంప్లీట్ చేసుకుంటాం కదా ఇంట్లో. పూజ అనంతరము ఇంకా ప్రసాదాలు తీసుకోకుండా ఇలా రామనామం జపించిన తర్వాత ఇంకా ఇంకొకసారి రాముల వారికి మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదాలు స్వీకరించాలండి. ప్రతి సంవత్సరం చేసే పని అనమాట. ఇంకా మా పిల్లలు కూడా అలానే చేస్తూ ఉంటారు. ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అమ్మవారికి అయితే హారతి చేస్తున్నాను అనమాట. అసలు ఎంత కళగా ఉంటారంటే అమ్మవారు ఇలా అందంగా అలంకరించుకున్నప్పుడు హారతి ఇచ్చే టైంలోనే కళకళలాడుతూ నవ్వుతూ కనిపిస్తూ ఉంటారండి. నాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అమ్మవారిని చూస్తున్నప్పుడు. ఇలా పూలతో అలంకరించుకున్నప్పుడు ఇంకా అమ్మవారు నవ్వుతూనే ఉంటారేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా డైలీ నార్మల్గా పెట్టుకుంటూ ఉంటాము. ఇలా పండుగ వేళల్లో ఇంకా అలానే ప్రతి శుక్రవారము అమ్మవారిని పూలతో అలంకరించి నిండుగా పూజ గదంతా నిండుగా ఉండేలా చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఎంతో కళగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో అమ్మవారు కూడా ఎంతో కళగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు అనిపిస్తూ ఉంటుందన్నమాట. పూజ అంతా అయిపోయిందండి. ఇక్కడ అమ్మవారికి ప్రదక్షిణలు కూడా చేశానన్నమాట నేనైతే. ఇంకా ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. పూజ అనేది చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను అనమాట, హడావిడి ఏమి ఉండకుండా. ఎందుకంటే పూజ గది అనేది నాకు చాలా చిన్నదిగా ఉంటుంది కదా, ఎక్కువ హంగు ఆర్పాటాలు చేసుకోవడానికి అవ్వదనమాట. ఉన్న దాంట్లోనే ఇలా చక్కగా అలంకరించుకోవాలి. పూజ అంతా చక్కగా కంప్లీట్ చేసుకున్నాను. చాలా కళకళలాడుతూ కనిపిస్తుంది పండుగలప్పుడైతే. అమ్మవారిని చూసారు కదా ఎంత అందంగా అలంకరించుకున్నాను. ముందైతే అమ్మవారికి బంతిపూల మాల వేశాను. ఇంకా తర్వాత జాజుల మాల అనమాట, ఇంకా గులాబీ పూలు అనమాట. ఇవి మన గార్డెన్లో పూలే. ఈ 4 పూలను అమ్మవారికి అలంకరించాను. అమ్మవారికి ఈరోజు అయితే పసుపు పూలు మాల, ఇంకా అలానే తెల్ల పువ్వులు, ఇంకా అలానే ఎర్ర పూలు, ఈ పూలతో అయితే చక్కగా అలంకరించుకున్నాను. ఇంకా అలానే ఈరోజు మామిడాకులు, ఖచ్చితంగా ఈరోజు మామిడాకులు తోరణాలు కట్టుకోవాలి కదా ఇంటికి. శ్రీరామ కళ్యాణము ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా మామిడి తోరణాలు అయితే ఉండాలి. ఇలా మామిడి ఆకులు కూడా అందంగా అలంకరించేసుకున్నాను. పూజ అయితే చాలా చాలా బాగా నచ్చేసింది. చక్కగా ఇలా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఇల్లంతా ఒకసారి ధూపం వేసేసాను. ఇలా పండుగలప్పుడు ఇంకా అలానే పర్వదినాల్లో, శుక్రవారాలు, మంగళవారాల్లో ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేసుకోవాలి కదా. ఇంకా ఇల్లంతా ఒకసారి ధూపం చూపించేసాను అనమాట. ఇంకా పిల్లలైతే ఇక్కడ చక్కగా రెడీ అయ్యి వచ్చేసారు. చూస్తున్నారు కదా మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అని విశేష అయితే చెప్తున్నారండి. పిల్లల్ని ఇద్దరిని ఒకేలాగా రెడీ చేశాను. చూస్తున్నారు కదా, ఒకే డ్రెస్సెస్ వేయడానికి చూస్తానండి. ఫస్ట్ నుంచి కూడా నేను వేరు వేరు డ్రెస్సులు వేయడానికి ఇష్టపడను అనమాట. ఇంకా కొన్నిసార్లు కరెక్ట్గా దొరకాలంటే దొరకవు కదండి, ఇంకా డిఫరెంట్గా వేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు చక్కగా రెడీ అయిపోయారు కదా, చక్కగా దండం అయితే పెట్టేసుకున్నారు. వీళ్ళతో ఇప్పుడు నేనైతే శ్రీరామ జయరామ అనే శ్రీరామ నామాన్ని రాపిస్తున్నాను అనమాట. ముందు నేనైతే రాశాను. నేను రాసిన తర్వాత ఇంకా వాళ్ళతో కూడా రాపించాను. ఇలాగా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే శ్రీరామ నామాన్ని 108 సార్లు జపించినా లేదా రాసిన చాలా మంచిది కదండి. ఇంకా పిల్లలు కూడా రాసేస్తారనమాట. నేనైతే ఇది ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాను అనమాట. ఈ 10 ఇయర్స్గా నేను రామనవమి అంటే ఉగాది నుంచే రాస్తూ ఉంటాను. ఒక చిన్న బుక్ అయితే పెట్టుకొని ఇలా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామాన్ని రోజుకు 108 సార్లు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రాసేదాన్నండి. అట్లాగా ఇలా పండుగలప్పుడే కాదండి, ప్రతిరోజు మనం నిత్యం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా. ఆ టైంలో మనం పూజలో కూర్చున్న టైంలో రామనామాన్ని పలకడం వలన సకల శుభాలు చేకూరుతాయండి. 2, 1. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇలా చక్కగా అయితే రామనామాన్ని రాస్తూ జపిస్తూ ఉన్నారన్నమాట. 108 సార్లు అయితే రాపించాను. చక్కగా రాసేసారు. ఇంకా అలానే దండం కూడా పెట్టుకున్నారనమాట. పిల్లలకి ఇంకా మనతో పాటు అన్నీ నేర్చుకునే విధంగా ఉండాలండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండే పిల్లలు ఇంకా తల్లిని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి మనం ఏదైతే చేస్తూ ఉంటామో దాన్నే అనుసరిస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ పద్ధతిలోనే వాళ్ళు కూడా అడుగులు వేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని విషయాలు పిల్లలు ఎదుగుతున్నప్పుడు నేర్పించాల్సిన విషయాలు చాలా ఉంటాయండి. అందులో భాగంగానే ఇంకా ఇలాంటి కొన్ని విషయాలు కూడా చెప్తూ ఉండాలన్నమాట. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి పిల్లలు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చక్కగా వీళ్ళైతే రాసేసారండి. ఇలా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామాన్ని 108 సార్లు రాసేశారు. చాలా ఇష్టంగా రాశారనమాట. ఇంకా ఫైనల్గా ఇంకా 1 అట్లా అవుతుంది టైం వచ్చేసి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలానే ఇలా నామాన్ని కూడా రాయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము
ప్రసాదం అయితే తింటూ ఉన్నామండి. ఇంకా ఇంట్లో చేసిన ప్రసాదాలతో పాటు మాకు గుడిలో కూడా చేస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్క ఊరిలో ఉన్న రామాలయంలో ఖచ్చితంగా పానకము ఇంకా అలానే వడపప్పు చేస్తూ ఉంటారు కదా ఊరందరి కోసం అని చెప్పి. అలానే మా ఊరిలో చేసిన పానకము ఇంకా అలానే వడపప్పు అనమాట. ఇంకా ఇదండి శ్రీరామనవమి పండుగకు సంబంధించి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాం అనమాట. పండుగనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. పూజ కూడా చాలా బాగా జరిగిందనమాట. మీరు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒకసారి నా కామెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.